నమస్కారం. కంబరామాయణం 5వ రోజు. పరుగు పరుగున ముని వద్దకు చేరుకున్నాడు రోమపాదుడు. రావడమే ఆయన కాళ్ల మీద పడి ఆయనను తన కన్నీళ్లతో ఆయన కాళ్లను అభిషేకించాడు. రాజు చేసిన ఈ పనికి చెలియలి కట్టదాటని సముద్రం వలె ఉన్న ముని కోపం శాంతించింది. అప్పటికే ఆయనకు అర్థమైంది మాయోపాయంతో తనను అక్కడకు రప్పించారని. కానీ రోమపాదుడి ప్రవర్తన ఆయన కోపాన్ని చల్లార్చివేసింది. మునిని రథం మీద కూర్చుండబెట్టి ఆయన శిరసుపై పూలవర్షం కురిపిస్తూ తాను ప్రక్కన నడుస్తూ నగరుకు బయలుదేరాడు రోమపాదుడు. ఆయన వెనుకనే ఆయన పరివారమంతా కూడా నగరుకు బయలుదేరింది. నగరు చేరిన తర్వాత తన దర్బారులో స్వర్ణసింహాసనం మీద మునిని కూర్చుండబెట్టి ఆయన పాదాల చెంత తాను ఆసీనుడై సేవ చేయసాగాడు రోమపాదుడు. ఆ మునికి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు. ఋష్యశృంగముని యొక్క మహత్తును వశిష్ఠ మహర్షి చెప్పగా విని తాను వెనువెంటనే అంగరాజ్యం బయలుదేరి ఆ మునిని తోడ్కొని వస్తానన్నాడు దశరథుడు. సంకల్పించినదే తడవుగా మంత్రి సామంత పురోహిత గణము వెంటరాగా అంగరాజ్యం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు తన రాజ్యపు ఎల్లలలోకి వచ్చాడని తెలుసుకున్న రోమపాదుడు ససైన్యంగా ఆయనకు ఎదురేగి అపూర్వ స్వాగత సత్కారాలు గావించాడు. ఓ చక్రవర్తి, మీ రాక మా పురాకృత పుణ్యము అని పొంగిపోతూ దశరథుడిని రాచనగరుకు తీసుకుని వెళ్ళి మేలిమి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి ఆయన రాకకు గల కారణం తెలుసుకునగోరాడు రోమపాదుడు. వశిష్ఠ మహర్షి సూచనలు, తన సంకల్పాలు రోమపాదుడికి తెలియజేశాడు దశరథుడు. మునిని వెంటబెట్టుకుని తానే స్వయంగా అయోధ్యకు వస్తానని రోమపాదుడు పలుకగా అందుకు దశరథ మహారాజు సంతసించి తిరుగు ప్రయాణమయ్యాడు. రోమపాదుడు ఋషశృంగ మహర్షి వద్దకు వెళ్ళి చేతులు జోడించి నిలుచొని వరమిమ్మని ప్రార్థించాడు. ఇక్ష్వాకు ప్రభువు అయిన దశరథ మహారాజు కార్యము నిమిత్తము అయోధ్యకు తాను వెళ్ళవలెనన్న రోమపాదుడి కోరికను అంగీకరించి మహర్షి అయోధ్యకు పయనమయ్యారు. ఋషశృంగ మహాముని ఆగమన వార్త దశరథుడి చెవిన పడింది. మహర్షి తన రాజ్యంలో ప్రవేశించిన సంగతి మంత్రులు ఆయనకు ఎరుకపరచారు. కొండంత దిగులు మటుమాయమయ్యింది. మదిలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉన్న పళంగా బయలుదేరాడు దశరథ మహారాజు మునికి స్వాగత సర్కారాలు నిరపడానికి. అల్లంత దవ్వున ఒక కాంతిపుంజం. అది దగ్గరకు సమీపిస్తున్న కొలది రూపు స్పష్టమైంది. వేదపురుషుడే తరలి వస్తున్నాడా అన్న విధంగా ఉన్నారు మహర్షి. దండ కమండలాలు చేత ధరించి తేరిపార చూడలేనంత కాంతితో ఉన్నాడాయన. తన సతీమణి శాంతతో తరలి వస్తున్నాడు. మహర్షి వద్దకు వెళ్ళి సాష్టాంగదండ ప్రణామాలాచరించి వెంటనెడుకొని నగరుకు తోడ్కొని వచ్చాడు దశరథుడు. మహర్షిని పైడిగద్దె మీద ఆసీనుడిని కావించి తాను ఆయన చెంత కూర్చొని కన్నులు నీటి కొలనులుగాగా తన మనస్సులోని బాధ మహర్షికి విన్నవించుకున్నాడు దశరథ మహర్షి, నా తపస్సులో లోపమున్నదా? నా నడవడిలో పొరపాటు ఉన్నదా? నా పరిపాలన ధర్మబద్ధముగా లేదా? మరి నాకెందుకీ శిక్ష? సంతాన ప్రాప్తి లేక ఇన్ని వేల ఏండ్లు ఒంటరిగా మిగిలిపోయానే అనే బాధ నా హృదయాన్ని తొలిచివేస్తుంది. నా తరువాత ఈ రాజ్యభారాన్ని మోసే విశాలమైన భుజస్కంధాలు కల సంతానం కావాలి నాకు. నన్ను అనుగ్రహించండి స్వామి అని వేడుకొన్నాడు దశరథుడు. ఓ రాజా, నీవు నడిచేది మహాత్ముడైన వశిష్ఠ మహర్షి చూపే బాటలో. మూర్తీభవించిన బ్రహ్మతేజస్సు ఆయన. నీ నడవడికలో గాని నీ పరిపాలనలో గాని ఏ విధమైన పొరపాటు లేదు. నీకు త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది. అందుకుగాను ఇప్పుడే ఈ క్షణమే యజ్ఞానికి శ్రీకారం చుడదాము. నీ అభీష్ట సిద్ధి కొరకే తక్షణమే యజ్ఞం ప్రారంభమవుతుంది అని పలికిన ఋష్యశృంగ మహర్షి వాక్కులు ఆ చక్రవర్తి మదిలో అమృతం చిలకరించినట్లయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.